హాయ్ ఎవ్రీవన్. మేము ఈరోజు తిరుపతికి అయితే ప్లాన్ చేసాం. సో అందుకని మా మమ్మీ హోమ్ ఫుడ్ బెస్ట్ అని చెప్పి వేడివేడిగా వడలు ఇంకా చింతపండు పులిహోర అయితే చేస్తున్నారు. చింతపండు పులిహోర అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి. ఇంకా పులిహోరలో అది పులుసు వేసి స్లోగా అన్నీ మిక్స్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ మమ్మీ వడలు వేస్తుంటే నేను కలుపుతా అని చెప్పి నేను తీసుకున్నాను. మొత్తం మిక్స్ అయితే చేసేసాం. టేస్ట్ చేస్తే చాలా బాగుందండి. మా అన్నయ్యకి అయితే బాగా నచ్చింది. మా అన్నయ్యకే కాదు అందరికీ చాలా బాగా నచ్చింది. హోమ్ ఫుడ్ అయితే బెస్ట్ అని చెప్పి అనుకున్నాం. ఒకరోజే మేము ప్లాన్ చేసుకుంది అందుకని. ఇంకా దస్వికాను మా అన్నయ్య చూడండి ఈలోపు ఏం చేస్తున్నారు, మేమందరం అన్నీ ప్యాక్ చేస్తుంటే వీళ్ళేమో ఆరాంగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు బుక్స్తో. దస్వికకి బుక్స్ అంటే చాలా ఇష్టం అండి. సో బుక్స్తో ఆడుకుంటూ ఉండిద్ది ఎక్కువ. నెక్స్ట్ ఎన్ఆర్ఐ చందు అందరికీ ఫుడ్ అయితే ప్యాక్ చేస్తుంది నీట్గా, చాలా నీట్గా ప్యాక్ చేసింది. ఫారెన్ నుంచి వర్క్ చేయడం ఎలాగో తను బాగా నేర్చుకుంది. అందరికైతే బాగా హెల్ప్ చేస్తుంది వచ్చిన తర్వాత. నెక్స్ట్ ప్యాక్ చేసుకొని అందరం టెంపో ట్రావెల్లో అయితే ట్రావెల్ చేసాం. అందరం 1 by 1 ఎక్కేస్తున్నామండి. దసికకి అయితే నీట్గా మంకీ క్యాప్ పెట్టేశాను, బాగా చల్లగా ఉంటుందని నైట్. నెక్స్ట్ మా అన్నయ్య కూడా ఎక్కాడు లాస్ట్లో. కొంచెం అదైతే తగిలింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దసిక మిడిల్లో అయితే బాగా ఏడ్చేసింది. సరే డ్రైవర్కి కూడా కొంచెం టీ తాగితే బెటర్ అని చెప్పి ఒకసారి ఆగాము. మేము మార్నింగ్ లేచేసరికి ఇంకా తిరుపతి అయితే వచ్చేసామండి. నీట్గా ఫ్రెష్ అయిపోయి సో అటైతే మెట్లు తక్కువ ఉంటాయి అని చెప్పి కొంచెం లోపలికి ట్రావెల్ చేస్తే ఈ లోపు నేను కండ అయితే టికెట్ టోకెన్లో టికెట్స్ అయితే తీసుకోవాలండి మనం కంపల్సరీ. మన ఆధార్ కార్డు ఎప్పుడు కంపల్సరీ ఉండాలి. సో ఆధార్ కార్డు ఉంటే మనకి నడిచే వాళ్ళకి ఆ టికెట్ అయితే ఇస్తారు. సో 1 టికెట్కి 1 లడ్డు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రా కావాలంటే మనం అక్కడ తీసుకోవచ్చు. మా సొగ్గడైతే నీట్గా హెయిర్స్ సరి చేసుకొని మొత్తం నీట్గా దిగుతున్నాడు. చూడండి వాడు ఒకటి రాలేదట, నెక్స్ట్ ఇంకా తీస్తానే ఉన్నారు. వాడే చాలా లేట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ మా టికెట్స్ అయితే చూడండి ఇట్లా చందు అయితే లాగేసింది, చూపించొద్దు నా ఫోటో అని చెప్పి. స్టెప్స్ ఎక్కే ముందు దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పి అక్కడ అందరం వెలిగించామండి. 1 by 1 వెలిగిస్తూనే ఉన్నాం. ఆ గాలికి ఆరిపోతూ ఉంది, కానీ ట్రై చేసాం. చాలా భక్తితో వెలిగిస్తే వెలుగుతాయి కదా ఎక్కడైనా కానీ. సో అలాగే స్లోగా ట్రై చేస్తూ ఉన్నాం. అటు ఇది ఇవ్వు అని చెప్పి లాక్కుంటానే ఉన్నాం. అక్కడ కూడా గొడవ పడుతూనే ఉన్నాం మేము. మా అన్నయ్య అయితే మమ్మల్ని వీడియో తీస్తున్నట్టున్నాడు, మేము చూడలేదు. ఇంక నెక్స్ట్ అక్కడ ఫోన్ పెట్టేసి వచ్చాడు, తర్వాత మాతో జాయిన్ అయ్యాడు. ఇంకా అందరం వెలిగిచ్చేసి దండం అయితే పెట్టుకున్నామండి. ఇంకా స్టార్ట్ చేయాలి మేము నడవడం. చూద్దాం ఎన్ని అవర్స్ అయితే పడుతుందో. మాకు చాలాసేపే పడుతుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టార్ట్ చేస్తామండి. మెట్లు అయితే పెద్ద టాస్కే ఉంది చూడండి. స్టార్ట్ చేసాం మేము టాస్క్ అయితే. అందరూ వీళ్ళైతే చాలా స్లోగా ఎక్కుతా జోక్స్ వేసుకుంటా ఆడుకుంటా వస్తూ ఉన్నారు. మా అన్నయ్య అయితే మధ్యలో స్నాక్స్ ఏమైనా కావాల్సి వస్తాయని చెప్పి కండి అయితే తీసుకున్నాం. ఇంకా చూడండి అక్కడ నేను చందు నీకా నాకా అని చెప్పి కండి ఇద్దరం తినేసాం. 1000 స్టెప్స్ అయితే ఎక్కామండి బాగా. ఇంకా మేము ఎక్కాల్సిన మెట్లయితే కొన్ని ఉన్నాయి. ఫొటోస్ అయితే తీసుకున్నాం అక్కడ. ఇంకా కొన్ని స్టెప్స్ కూడా ఎక్కేసేసిన తర్వాత పైకి వెళ్ళంగానే ఎంతో హ్యాపీ అనిపించిందండి. మేము చాలా కష్టపడి ఎక్కాము అన్న ఫీలింగ్ కూడా లేదు. అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ దర్శనం అయితే బాగా జరిగింది. లోపల ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత తీసుకున్న ఫొటోస్ అయితే ఇవి. నెక్స్ట్ కింద అన్నదానంలో భోజనం చేసాం, చాలా బాగుందండి అక్కడ భోజనం. మీరు తప్పకుండా ట్రై చేయండి. నైట్ ఇంకా రిటర్న్ అయిపోయాం హోమ్కి. మార్నింగ్ లేవగానే చూడండి ఎంత కూల్గా ఉందో అసలు. అక్కడ తీసుకున్న ఫొటోస్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.